ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్లోని గుప్తా స్క్వేర్లో ఏర్పాటు చేసిన ధృతి డెవలపర్స్ మార్కెటింగ్ కార్యాలయాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ధృతి యజమానులు పిఎల్ రమేష్, గంధవళ బాలకృష్ణ, నల్లగుంట హేమంత్, సింగమనేని సురేష్ స్వాగతం పలికారు. ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు తెలిపారు. మంచి సంస్థల వ్యాపారాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే ప్రభుత్వం ఏర్పడింది అని అన్నారు. తదనుగుణంగా ఒంగోలు నియోజకవర్గాన్ని కూడా సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ధృతి డెవలపర్స్ అధినేత పిఎల్ రమేష్ మాట్లాడుతూ వెంచర్లో పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా తయారు చేశామని అన్నారు. అన్ని అనుమతులతో పాటు మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఓపెన్ చేసుకోవటం ఆఫీసు, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వీళ్ళు ఆల్రెడీ మేదరమెట్ల దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 120 ఏకర్స్లో అక్కడ లేఅవుట్ చేస్తూ ఉన్నారు. మళ్ళా ఒంగోలులో కూడా 2-3 తీసుకోవాలని 100 ఎకరాలు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఈ కంపెనీలో చేయటం జరుగుతూ ఉంది. దానికి ఎండీగా మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఆఫీసు కూడా ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవటం, మంచి ఆలోచనతోటి సమర్థవంతమైన నాయకుడి పరిపాలనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఒంగోలులో ఇప్పుడు అదివరకే క్యాపిటల్ కూడా మీకు అందరూ కూడా తెలుసు, అమరావతి కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా అదివరకు గజం 15,000 ఉండేది, ఇవాళ 50,000 పోయింది. ఇవాళ 60,000, 50,000 చెప్పే 4 రెట్లు పెరిగిపోయినాయి. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను ముందే చెప్తా ఉండేవాను, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. తప్పకుండా కూడా ఒంగోలులో కూడా ఏ అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మంచి టైంలో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మాది పూర్తిగా వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా. తప్పకుండా కూడా ఒంగోలులో అన్ని ప్రాంతాలు కూడా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరోసారి వీళ్ళకంతా కూడా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకుంటా ఉంటే విజయవాడ నుంచి ఒంగోలు దాకా జాతీయ రహదారుల్లో మనకు బెస్ట్ వెంచర్ అంటే మా ధృతి డెవలపర్స్ వారిది. ఆల్రెడీ ఇది కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మా సారు ఎల్పీ నెంబర్కి వెళ్ళిపోయి డీడీసీపీ అప్రూవల్ తీసుకొని ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ జరగడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది హైవే, నేషనల్ హైవేకి పక్కన అనుకొని ఉంటుంది ఇది. అట్లాగే అక్కడ నుంచి కూతవేటు దూరంలో మనం ఒక 70 ఎకరాలు హెవీ వెంచర్స్ కూడా ప్లాన్ చేశాము హైవేకి పక్కనే. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మా వెంచర్లో కడతాం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కూడా చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే హైదరాబాద్, భువనగిరి కానీ, వైజాగ్ కానీ, తర్వాత వచ్చేసి హీల్ మీద మనం తీసుకుంటున్నాం. మేదరమెట్ట హీల్ మీద కూడా ఒక మెగా వెంచర్ 40 ఎకరాస్లో తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది. మరికొద్ది రోజుల్లో ఒంగోలులో కూడా ఇదే ధృతి డెవలపర్స్ ఎండీ గారు రమేష్ సారు ఒంగోలులో కూడా 100 ఎకరాలు మెగా వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దయచేసి కస్టమర్ మిత్రులందరూ కూడా మా ధృతి డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు 4 ఇన్వెస్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన దామచర్ల జనార్దన్ గారు చదివి మన ఓజాస్ రియల్ ఎస్టేట్ ధృతి డెవలపర్స్ వారిచే మనం ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేశాము. ముందర మన ఒంగోలులో కూడా మంచి వేయాలని చెప్పని మనం ఆశిస్తున్నాము. ఇప్పుడు మేదరమెట్లలో మార్కెట్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ మనం 35 ఫ్లాట్ల దాకా మనం అమ్మున్నాం. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగా మూవింగ్గా ఉంది. అందరూ కొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదే